హలో, హ్యాపీ ఈవినింగ్. నా పేరు కాలకంటి సందీప్ కుమార్. సో ఇవాళ లాస్ట్ అసైన్మెంట్ 4 ఈపీఎస్ బ్యాచ్ 2 రీజన్ 1. సో ద టాపిక్ వచ్చేసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నీపై నీకున్న నమ్మకం. అంటే నమ్మకం అంటే మనకు అనుకుంటాం, నమ్మకం ఏంటి? మనం ఇప్పుడు మనిషి అన్నాక నమ్మకం అనేది మన పైన మనకు ఉండాలి అనుకుంటాం, కానీ అది అన్ని వేళలా కుదరదు. సిచ్యుయేషన్స్ బట్టి అన్నీ మారుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎట్లంటే, ఇప్పుడు మనము చదువుకున్నాము, డిగ్రీ అయిపోయింది, డిగ్రీ అయినాక జాబ్కి వెళ్ళాలి. జాబ్లో ఎలా ఉంటుంది? బాస్ చెప్పింది వినాలి, చెయ్యాలి. రైట్ అండ్ రైట్, రాంగ్ అంటే రాంగ్, అట్లాగా. సో అక్కడ మన టాలెంట్స్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర ప్రూవ్ చేయాల్సి వస్తుంది, లేదా అక్కడ మనకి ఆప్షన్స్ ఉండవు చూపించడానికి. సో అదే ఇప్పుడు మనం ఏదైనా బిజినెస్ పరంగా చూసుకున్నాం అనుకోండి, సో అక్కడ మనకి ఏంటంటే మన ఇన్నర్ టాలెంట్ అనేది మనం చూపించవచ్చు. అక్కడ మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనకి గ్రోత్ అవుతుంది, చూపించవచ్చు మన బయటికి. సో లైవ్ ఎగ్జాంపుల్ నేనే అనుకోండి, నాదే ఎగ్జాంపుల్ చెప్తాను. సో నాది యాక్చువల్ బ్యాక్గ్రౌండ్, నాది నేను చేసిన సివిల్ ఇంజనీరింగ్. తర్వాత జాబ్ చేశాను, 10 years జాబ్ చేశాను, అయిపోయింది. 10 years తర్వాత జాబ్ చేసిన తర్వాత అది ఎలాగైపోయిందంటే, మొత్తము అంటే నా ప్రాపర్ హైదరాబాద్. సో నాకు జాబ్ లొకేషన్స్ కూడా ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ హైదరాబాద్ వచ్చేసాయి. నేను తీసుకున్న ఫీల్డ్ అటువంటిది. సో నాకేమో హైదరాబాద్ ఉండాలని. సో అట్లా అట్లా కాక ఇంకా ఫైనలీ హైదరాబాద్ చూసుకుంటూ చాలా గ్యాప్ వచ్చేసింది. అంటే ఎడ్యుకేషన్కి జాబ్కి చాలా గ్యాప్ వచ్చేసింది. అప్పటికి ఇంకా నేను ఒక డైలమాలు అయిపోయినాయి, నేనేం చేయగలుగుతాను, ఏం చేయలేను. సో ఆ మూమెంట్లో సరే, అప్పటికి నాకు మార్కెటింగ్ అనేది కొంచెం ఒక ఇంట్రెస్ట్, చెయ్యాలి. ఏ మార్కెటింగ్ అనేది ఆ క్లారిటీ లేకుండే, బట్ ఒక మార్కెటింగ్ చెయ్యాలి. సో అట్లా ఒక మార్కెటింగ్ చేశాను. ఓకే, దాని తర్వాత నాకు నా లైఫ్లో ఫస్ట్ పర్సన్ పరిచయం అయ్యారు. ఈజ్ అనదర్ మిస్టర్ సంపత్ కుమార్ కే. సో పరిచయం అయింది ఒక వంతు, అంటే ఆల్మోస్ట్ 2015 నాకు పరిచయం అయ్యారు. సో జర్నీ నడుస్తుంది. ఆటోమేటిక్ అతను ఏంటంటే, ఆల్రెడీ అతను కూడా ఆల్మోస్ట్ అదే అదే ఫీల్డ్, అది కూడా జాబ్ చేసుకుంటూ, అతను నాతో పాటు కంపెనీనే. అతను జాబ్ చేసుకుంటూ ఇంకా అతను కూడా బిజినెస్ స్టార్ట్ చేద్దామని నేను ఆలోచన ఉండే. సో అక్కడ ఇద్దరు మైండ్స్ కనెక్ట్ అయ్యాము ఇద్దరికి. సరే ఓకే చేద్దాం ఏంటి. సో అప్పుడే అనుకున్నాం, సో మనం లోన్ సెక్షన్ చేద్దాము. ఫైనాన్షియల్ అడ్వైజర్ అనేది కన్సల్టెంట్ అంటే మార్కెట్లో బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి లోన్స్ అనేది అందరికీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇల్లు కట్టడానికైనా, ఇల్లు కొనాలన్నా ఫండ్స్ అనేది అందరు పెట్టుకొని తిరగరు. సో వాళ్ళు ఏం చేస్తారు, 50% పెట్టుకొని రిమైనింగ్ అమౌంట్ లోన్కి వెళ్తారు. సో లోన్స్ అనేది బాగానే ఉంటుంది. సరే అట్లా జర్నీ స్టార్ట్ అయ్యి ఇంచుమించు ఆల్మోస్ట్ నౌ ఇట్ ఇస్ 24. సో ఆల్మోస్ట్ 10 years నుండి మా జర్నీ స్టిల్ రన్నింగ్. ఇక్కడ ఇంకా బ్రేక్స్ రాలేదు మాకు. సో ఆ జర్నీ స్టార్ట్ అయింది. సో నాకు అందరికి నచ్చింది ఒకటి ఏంటంటే, ఎప్పుడు నా ప్రతి ఒక్క మనిషికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. లేని మనిషి అనేది భూమి పైన ఎవరు లేరు, అది ఫ్యాక్ట్. ఓకే, అయితే ఇక్కడ నాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏదో చిన్న ప్రాబ్లం వచ్చింది, నేను షేర్ చేసుకుంటాను అతనితో. షేర్ చేసుకోండి, నాకు ఇమీడియట్ రిప్లై వస్తుంది ఆయన దగ్గర నుండి. సో అప్పుడప్పుడు అనిపిస్తుంది నాకెందుకు లేని ఆలోచన ఆయనకి ఎట్లా వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ప్రాబ్లం నాది, సొల్యూషన్ అనేది నాకెందుకు రాలే ఆలోచన అని. అంటే తర్వాత అంటే ఇప్పుడు మనకి ఎలా ఉందంటే, ఇప్పుడు ప్రతి ఒక్క జీవి, పుట్టిన ప్రతి ఒక్క మనిషికి అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ అనేది మనం చెప్పలేము, ఎవరి టాలెంట్ ఎట్లుందో మనం చెప్పలేము. బట్ ఏంటంటే అక్కడ నచ్చింది. సో ఓకే, సో అక్కడ నాకు మెయిన్ నేను ఇన్స్పైర్ ఆయన దగ్గర. అదొక ఆయన ఇన్స్పిరేషన్ నాకు. ఎందుకంటే ఏ ప్రాబ్లం అయినా కానీ, ఎంత పెద్దది కానీ చిన్నది కానీ 100% సొల్యూషన్ ఉంటుంది. సొల్యూషన్ లేక ప్రాబ్లం ఉండదు, అదే ఫ్యాక్ట్ అది. బట్ ఆయన దగ్గరికి వెళ్తే నాకు సొల్యూషన్ దొరికింది. సో అట్లా కంటిన్యూ అయింది. సో అక్కడ నాకు స్టార్ట్ అయింది, ఓహో నేను చేయగలుగుతాను, నేను సాధించగలుగుతాను, నా నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అనేది. సెల్ఫ్ దాన్ని సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే అది ఆషామాషి కాదు. ఎందుకంటే ఇప్పుడు మనము జాబ్ చేస్తున్నప్పుడు నెల జీతం వస్తుంది. సో అప్పుడు ఏంటంటే నెలకి ఇంత వస్తుంది ఫిక్స్, కాబట్టి మనం ఖర్చు పెట్టుకోగలుగుతాము, అట్లా ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా కాదు కదా, మనకి
సెల్ఫ్ బిజినెస్ అంటే ఏంటి? మనకొచ్చే దాంట్లో జనరల్గా మనకి బ్యాంక్స్ అనేది కమిషన్ అంటారు. ఆ కమిషన్ వచ్చిన దాన్ని బట్టి మనము ఎంత సేవ్ చేసుకోవాలి, ఎంత ఖర్చు పెట్టుకోవాలి, సో దాన్ని బట్టి దాని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి అన్ని. ఒక నెల ఎక్కువ ఉంటాయి, ఒక నెల తక్కువ ఉంటాయి. అది ఎంత అనేది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు మనకి లోన్స్ అనేది ప్రతి నెల ఇంతనే వస్తుంది, ఇంత రావాలి అనేది ఫిక్స్ ఏమి ఉండదు. డిపెండ్స్, అది మార్కెట్ బట్టి వేరీ అవుతుంటుంది. సో ఇక్కడ ఏంటంటే, సో అది అక్కడ మనకి ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్ అంటే అదే. ఎందుకంటే అక్కడ నాకు, నేను అక్కడ సరే ఓకే నేను చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ వచ్చింది ఆయన చూసి. ఎందుకంటే ఆల్రెడీ ఆయన చేస్తూ ఉన్నాడు, ఆయన చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను. సో సెల్ఫ్ సెల్ఫ్ మోటివేషన్ అనేది అంత సింపుల్ ఏం కాదు. నాకు కూడా చాలా టైం పట్టింది. ఎందుకంటే యాక్చువల్ నేను నేను చదివింది ఏంటి, నేను జర్నీ అంతా ఏంటి, ఇప్పుడు నెక్స్ట్ చేసేది ఏంటి. సో ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హ్యావ్ స్టడీ అండ్ వాట్ హ్యావ్ లెర్న్ అండ్ వాట్ ఐమ్ డూయింగ్ రైట్ నౌ. ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్. సో ఇక్కడ అంటే నాకు అర్థమైంది ఏంటంటే, మన లైఫ్లో ఎన్ని అనుకుంటాం, ఇది చేయాలి అది చేయాలి అనుకుంటాం, కానీ ఫైనల్ డెస్టినేషన్ అనేది ఒకటి ఉంటుంది ఎవరికైనా. కానీ ఆ డెస్టినేషన్ అనేది వీ హ్యావ్ టు ఫైండ్. ఎందుకంటే అది అక్కడ నాకు ఇనిషియల్ నుండి నాకు ముందు నుండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది చాలా తక్కువ, నమ్మకం అనేది చాలా తక్కువ. నా పైన నమ్మకం అనేది ముందు నుండి లేకుండే. ఏదో చదివాను, జాబ్ చేశాను అంతవరకే. బట్ ఏంటంటే మనము సెల్ఫ్గా మనం నా సొంతంగానే చేయగలుగుతాను, చేస్తాను, అప్పుడు నీలో ఉన్న టాలెంట్ అనేది బయటపడుతుంది. అంతవరకు ఆ టాలెంట్ అనేది యూ హ్యావ్ టు ఫైట్ విత్ యువర్ సెల్ఫ్. నీ గురించి నువ్వు ఫైట్ చేయాలి. ఫైట్ చేస్తేనే నీలోని ఇన్నర్ స్ట్రెంత్ అనేది బయటపడుతుంది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ గంపా నాగేశ్వరరావు గారు ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.